హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏమిటి ఉయ్యాల? గోదావరి ఉయ్యాలలో ఉన్నట్లుగా ఉన్నాం. వచ్చే సంవత్సరం ఈ నెలలోనే ఆగస్టులో ఇక్కడ గోదావరి పుష్కరాలు అద్భుతంగా జరగబోతున్నాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి, మీరు ఇప్పటికే దీని మీద ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన పేపర్ మిల్లు దాని విషయంలో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. సో ఇంత స్వచ్ఛమైన గోదావరి, వేదంలా ఘోషించే గోదావరిని చక్కగా ఉంచడంతో పాటు శుభ్రం విషయంలో చెప్పక్కర్లేదు మీకు, కానీ అందరూ సుఖంగా సులభంగా స్నానం చేసి వెళ్ళేటట్టుగా బోల్డన్ని గ్రామాల్లో బోల్డన్ని ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లన్నీ అందరికీ తెలిసేలా రూట్లు పెట్టి చక్కగా అందరూ ఒక చోట కాకుండా ఎక్కువ చోట్లకి ఎక్కువ మంది వెళ్ళి ఆ గ్రామాలు, ఆ పరిసర ప్రాంతాలు, ఆ ఘాట్లు అన్ని చోట్ల అభివృద్ధి పదంలో నడిచి ఆనందకరంగా, ఓహో ఇంత మంచి ఘాట్ ఇంత దగ్గరలో ఉందని తెలియలేదే అనుకునేలాగా, మన వాళ్ళు పుణ్యం బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సెంటిమెంటల్ బ్యాచ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరిస్తూ దీన్ని ముందుగానే ప్రాపగేట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, దేవాదాయ శాఖ మంత్రి గారితో మరొక మాట ఏమిటంటే ఆనం రామనారాయణ రెడ్డి గారితో ఈ పుష్కరాల సందర్భంగా అందరికీ పుష్కర విశేషంతో పాటు సనాతన ధర్మం ఎలా పాటించాలి, ఎందుకు పాటించాలి అనేటువంటి పాంప్లెట్ పాడేయకుండా ఖచ్చితంగా అందరికీ చేరేలాగా ఓ స్టిక్కర్ గోదావరి మాతతో దేవాదాయ శాఖ తరఫున ప్రింట్ చేసి, మీరు ఎలాగా మన తిరుమల తిరుపతి, శ్రీశైలం ఈ దేవస్థానాల యొక్క మోడల్ టెంపుల్స్ ఏర్పాట్లు చేస్తారు, మీకు చెప్పక్కర్లేదు. సో అన్ని చోట్ల అద్భుతంగా ఏ గ్రేట్ మెమరీ, స్వీట్ మెమరీగా పుష్కరాలు జరుగుతాయని ఆశిస్తూ, జై గోదావరి మాయకి జై. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. హరే కృష్ణ, హరే కృష్ణ.